అందరికీ శనార్థులు. ఇగో నేను ఇవాళ కూర్చొని వార్త చెప్తున్నా, మీరు వార్తలు చూస్తున్నా అంత జవాన్ అన్నల వల్లనే. వాళ్ళు మన కోసం వాళ్ళ పానాల్ని కూడా లెక్క చేస్తలేరు. గసొంట అన్నలందరికీ తీన్మార్ వార్తల తరపున శనార్థులు. సరే మనం హెడ్లైన్స్ ఇద్దామా. వరంగల్ల పాదం మోపిండు సీఎం సారు, అప్పుడే సురువైనై ఐతయాగం ఫలితాలు. బట్టలు కావాలంటున్న చంద్రాలు సారు, మొన్ననే పెడతాం కదా అని యాద్ చేసిన తీన్మారోళ్ళు. మల్లన్న లగ్గానికి సర్కార్ తలంబ్రాలు, మంచి గియ్యాలే కొమరెల్లి మల్లన్న వరాలు. దత్తన్న కిషన్ అన్నల మీద కవితక్క పందెం, ఎవరు గెలుస్తారో చూడాలంటున్న జనం. ఆసనమేసి డిగ్రీ తెచ్చుకుంటా అంటున్న సత్తి. అప్పుడు సత్తిగాడేమో 7వ తరగతి చదివినంత అని డఫ్ సాటిఫ్ కొట్టి చెప్పినావు కదా అక్క. ఇప్పుడేమో సత్తిగానికి డిగ్రీ సర్టిఫికెట్ దొరుకుతుంది. చెప్పుకో ఇక అందరికి. రోడ్లతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. వారి వెంట ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. తెలంగాణకు కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సావిత్రి చెప్పింది అర్థమైంది కదా. అగో పువ్వు గుర్తు పార్టీ జెండాలు, గులాబీ పార్టీ జెండాలు ఓదానెన్ కోటి రెపరెపలాడుతుంటే ఇంతల్నే కార్లకెళ్లి దిగిండ్రు నితిన్ గడ్కరీ సారు, ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. అచ్చుడుతోనే వరంగల్ యాదగిరి గుట్ట డబుల్ రోడ్డును 4 లైన్లు మార్చే కార్యానికి కొబ్బరికాయ కొట్టి పనులు సురు చేసుకొని అన్నాడు. వరంగల్ జిల్లా ఏటునాగరం కాడ ఓ బ్రిడ్జిని శాంక్షన్ చేసిండు. ఏం తక్కువ 1800 కిలోమీటర్ల రోడ్డునిస్తున్నామని చెప్పిండు. మీరు కూడా గట్టిగా చప్పట్లతోని గడ్కరీ గారికి హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్కు తెలుగు అర్థమైతుందో కాదో హిందీలో చెప్పురి సారు. తెలంగాణ जनता आपको आभारी है, उसके प्रति वो ताली बजा के आपको जय जय कर रहे हैं. మా సీఎం సారు ఏం చెప్తే గదే సారు. అంతే అంతే సారు. తెలంగాణ అంటే ఏందో ఒక్క పారి గడ్కరీ సార్కు హిందీలో చెప్పుర్రి. जो हमारे मदद करेगा हम उनको दिलो जान से प्यार करेंगे, जो हमारे साथ किलवारा करेगा दिलो जान से लड़ेंगे भी. तेलंगाना 2 धारी तलवार है, 2 चीज भी जानते हैं. చూస్తుర్రా, నమ్మితే పానం ఇస్తాం, తేడా వస్తే కత్తి తీస్తామని ఎంత చక్కగా చెప్పిండో సీఎం సారు. సార్కు సన్మానం చేసి సాగదోలిండ్రిగా. రైట్ సారు, ఉంటామిగా. అయ్యా అవ్వలు ఇద్దరు కొడుకులు నేరు పోసినప్పుడు ఒకళ్ళకి గిన్నెచ్చి ఇంకొకళ్ళకి చెంపిస్తారా? ఒకరికి ఇల్లు రాసిచ్చి ఇంకొకరికి ప్లాట్ రాసిస్తారా? 2 ఎకరాల పొలం ఉంటే ఒకరికి అరెకరం, ఇంకొకరికి ఎకరంన్నర రాసిస్తారా? తండ్రి ఆస్తిలో ఏదున్నా సగం సగం పంచిస్తారు. గోవి పేగు కాన్ నుంచి గోల్డ్ నెక్లెస్ దాకా అన్ని సరి సగం పంచుతారు. కానీ గీ సార్ని చూడుండ్రి, ఈడిపోయి 1.5 ఏడాది దాటినా హేహే నాకేమీ లేదు అన్న వాళ్ళకే వంచిండ్రు, వాళ్ళకి వంచేసినట్టు నాకు వంచేయలేదు, నాకు జ్యేష్ఠ పాలియలేదని ఇంకా పాడిన పాటనే 10 మాటలు పాడతాండు. గా సారేవలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, చూడండి. కొత్త సంసారం కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చాం. ఏరువాడి ఏం తక్కువ 2 ఏళ్లుగా వస్తున్నది. ఇంకెన్నేళ్లు చెప్తారు సారు కొత్త సంసారం అని. అయినా సింగపూర్ వాళ్ళతోని అమరావతిని కడుతున్నారు. హైదరాబాద్ కు గూగుల్ మ్యాప్ ల జాగా చూపించిండ్రు, కంప్యూటర్ కు కట్కొత్తి షాల్ చేసిండ్రు, ఐప్యాడ్లను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. బట్టలు లేవని మీరు ఇట్లా బాధపడొద్దు సారు. మొన్ననే 2 మాటల పట్టు బట్టలు పెట్టిండు మా సీఎం సారు. ఓ పారి విజయవాడకి వచ్చి పెట్టిండు, మొన్న ఎర్రవెల్లికి పిలిపించుకొని పెట్టి తోలిండు. కావాలంటే మళ్ళీ పారి బట్టలు పెడతాడు గాని ఊకే కట్టు బట్టలతో పోయినామని మీరు బాధపడితే మాకు బాధ అవుతుంది సారు. బట్టలదే ఉన్నది సారు, సుట్టరికం మంచిగా ఉండాలి గాని అని అంటున్నారు పబ్లిక్ కు. అది షరత్ అంటే గట్లుండాలి, ఐషికి తైసి ఉండాలి, ముసుకుల గుద్దులాటలు ఉండద్దు. సాఫ్ సీదా కుల్లం కుల్లా. షరతు కట్నమా, షరతు మీద నిలబడ్డమా లేదా గదే ఉండాలి. మనము సినిమాలల్లా మంగమ్మ షరతే చూసినా, కానీ నిన్నొద్దులకు మళ్ళా గీ అక్క షరతే చూసినా. మరి కిషన్ రెడ్డి సారు, దత్తన్న మీరు తయారేనా? ఇగో నిజామాబాద్ ఎంపీ కవితక్క పువ్వు గుర్తు లీడర్లు కిషన్ రెడ్డి సార్కు కేంద్ర మంత్రి సికింద్రాబాద్ దత్తన్నకు జోరు షరతు పెట్టింది. ఏందో ఇనుండ్రి. నేను దత్తాత్రేయ గారిని, కిషన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా సవాల్ చేస్తా ఉన్నా.
హైదరాబాద్ కోసం ఒక 20,000 కోట్లతో ప్యాకేజీ తీసుకురండి. మా పేదల బస్తీల రోడ్లని అద్దంలాగా తయారు చేయండి. అవసరమంటే నేను కూడా బీజేపీకి ఓటేస్తాను. వారెవ్వా ఏం పెట్టింది కవితక్క. కిషన్ రెడ్డి సారు దత్తన్న ఏడున్నరే మీదే ఆల్షం. 20,000 కోట్ల ప్యాకేజ్ పట్టుకరాండ్రి. కవితక్క తోటి మీ పువ్వు గుర్తు పార్టీకి ఓటేపించుకోండి. ఇంతకంటే ఓపెన్ ఆఫర్ ఇక మళ్ళా రాదు. సంక్రాంతి పండుగ ప్రత్యేక సవాలే అనుకోండి, మున్సిపల్ ఓట్ల పండుగ బోనసే అనుకోండి. ఏదైనా గాని మోడీ సర్కార్ నుంచి అవన్నీ పైసలు పట్టుకొస్తారా అంటే మీ పువ్వు గుర్తోళ్లకు గులాబీ పూలతోని ఓట్లేపిచ్చి మేయర్ కుర్చీ మీద కూర్చోబెడతారట. మీదే ఆల్షం మరి. తండ్రిని మించిన తనయుడని ఎప్పుడంటారు? తండ్రి బాటల నడిచి తండ్రి చేసిన మంచి పనులు చేసి జనాలకి దగ్గరైనప్పుడు, 10 మందిలా పరపతి పెంచుకున్నప్పుడు అబ్బా తండ్రిని మించిన కొడుకు అని అంటారు. కానీ రాజకీయ నాయకుల కొడుకులు దేంట్లో తండ్రిని మించిపోతున్నారో తెలుసా? పక్క రాష్ట్రం జగనాల్ సార్ దగ్గర కాన్నుంచి మీది బాసుకుంటే ముఖ్యమంత్రి కొడుకుల దాకా అందరూ తండ్రులను మించిన కొడుకులే. దేంట్లోనో మరి మీరే చూడండి. తండ్రిని మించిన తనియులు అనిపించుకుంటున్నారు ముఖ్యమంత్రుల కొడుకులు. ఇగో గినే బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు 3 సార్ల ముఖ్యమంత్రి అయిండు. ఆ రావులు 2 దూడలు 2 డొక్కు కార్లు ఉన్నాయట సార్కు. ఇంకా నయ్యం ఇల్వదక్వా అని కోల లెక్కలు చెప్పలేదు కావచ్చు. గదే వెనకొచ్చిన నితీష్ సార్ కొడుకు నిశాంత్ ను చూడుర్రి. చేసేది మంత్రి కొలువే గాని తెలివి కొద్దీ 2 కోట్ల దాకా కూడా పెట్టుకున్నాడు. అట్లనే లాలు ప్రసాద్ సార్ కొడుకులు తండ్రిని మించి ఆస్తులు వెనకేసుకున్నారట. లాలు సార్ ఆలు సంపాదించుకున్నాడు గాని పైసలేం పక్కకేసిన పాప అనబోలేదట. బీహార్ లా లీడర్ల ఆస్తుల ముచ్చట బయట పెడితే తెలిసినాయి ఈ సీక్రెట్లన్నీ. లచ్చలున్నాయన ముఖ్యమంత్రి అయిండు, 10 కోట్లున్న నేను ప్రధాని మంత్రి అయితేనని ఎవరన్నా ఉరకచ్చారు. అవన్నీ మీదికి చూపించే లెక్కలు. అస్సలు లెక్కలు తీస్తే ఎక్కాల బుక్కులు కూడా సరిపోవు. మా సత్తిగాడు పొద్దుగాలని లేచి అక్క ఇవాళ నాకు మస్తు పనుందక్క అని పోయిండు. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో. తమ్మి సత్తి, ఓ సత్తి, తమ్మి సత్తి ఏం చేస్తున్నావు? బ్రేక్ డాన్స్ చేస్తున్నా. చూసుకుంటా కూడా గట్ల అడుగుతున్నావు ఏంటి అమ్మ నువ్వు? మేఘ నేర్చుకుంటున్నావు నేను మంచిగా. ఇప్పుడు యోగా చేసి ఎవరికి మేత పెడతావురా వారి? ఎందుకు ఇప్పుడు యోగా? ఒక్క ఆగు. సత్తిగారు శ్వాస మీద గ్యాస్ పెట్టిండు. మళ్ళీ డిశ్చార్జింగ్ చేయకు. పొద్దున్న దాకా ఇట్లనే ఉంటా చూడు. మళ్ళీ డిశ్చార్జింగ్ చేస్తే మంచిగా అవుతుంది అప్పుడు నీకు. కూసో, బువ్వ తినకుంటా అర్ధమరాత్రి దాకా కూసో, నిన్నెవ్వడేమన్నాడు? ఆగక్క నువ్వు మంచిగా మేఘ నేర్చుకుంటుంటే నువ్వేమో బువ్వ గురించి చెప్పి నా మేఘ ఖరాబ్ చేయాలంట చూస్తున్నావు నువ్వు మంచిగా. అయినా గానీ యోగను కడుపు ఖాళీ ఉంచుకొని చేయాలి. మరి నువ్వు తినకుండా చేస్తున్నావా? బువ్వకే వాడు ఆగుతారక్క. పొద్దున్న లేవంగానే పులిగోర అన్నం ఫుల్గా తిన్నా, అరిగిపోయింది అప్పుడే. అందుకే మోగ చేసుకుంటున్నా. అబ్బా రాముడిదేవ్ బాబలేక నా ఎప్పుడైతుందో కడుపు లోపలికి ఇట్లా పోతుంది. 6 దినాలు ఉపాసం ఉన్నామంటే ఒట్టి చేపలకి ఎండిపోతావు. ఉత్తగుంటుంది కారాక. ఉత్తాన ఫాన సాధనం వేయాలి, అప్పుడు పొత్తంతా పోయి సాఫ్గా అవుతుంది. అయినా గానీ నువ్వు యోగా ఆసనాలు వేసుడైంది తమ్మి. తెలివక యోగా చేస్తే పెయ్యిల పేగులు పట్టేస్తాయి. వాటికి దవాఖానలు ఏడుంటాయో కూడా మనకు తెలియదు. ఏ నాకు ఎరకక్క వంతన సత్యనారాయణ సార్ ఇట్లనే చేస్తారు, టీవీలో చూసిన నాకు వస్తుంది ఎనీకే. అయ్యా సత్యబాబా గారు, ఈ యోగాసనాలకు కారణం ఏందో చెప్తారా? కొలువస్తుందక్క సత్యగానికి. నీకు కొలువచ్చుడేంది తమ్మి? యోగా నేర్చుకొని రామ్దేవ్ బాబా తనకి పోతావా ఏంది? అందులోనే కలిసిపోతావిగా. అప్పుడు సత్యగారేమో 7వ తరగతి చదివినంత అని డఫ్ సాటిఫ్ కొట్టి చెప్పినావు కదాక. ఇప్పుడేమో సత్యగానికి డిగ్రీ సర్టిఫికెట్ దొరుకుతుంది. చెప్పుకో ఇక అందరికి. ఎట్లా యోగా చేస్తే నీకు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుందా? అవునాక, నేను డిగ్రీ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు ఫోటో కొట్టాలక్క. అమ్మో, కలల పోలేదు నిన్ను ఎక్కువైంది తమ్మి నీకు. అక్క నాకు డిగ్రీ సర్టిఫికెట్ రాగానే నెత్తి మీద లాట్ ఉండాలి, చేతిలో తోపు ఉండాలి. అక్క సత్యగారు పోలీస్ అయ్యిండిగా, ఏసఐ అయ్యిండు. నమస్తే పెట్టుకో. నమస్తే కాదు, నీ ఈప్ సాఫ్ చేస్తా. ఏమనుకుంటున్నావు? ఏందో కథలు పడుతున్నాడు ఈడ. అక్క ఏసఐ అయినాక అంట మస్తు టెన్షన్లు ఉంటాయంట కదా అక్క. అందుకే నేను ఇప్పుడు ఫానమ్మాయం నేర్చుకుంటున్నా, మేఘ కూడా నేర్చుకుంటున్నా. అబ్బో, తమిళ స్టార్ విజయకాంత్ సార్ లెక్క మస్తు చేస్తున్నావు. అయినా తమ్మి నీకెవరు చెప్పిండ్రు యోగా చేస్తే డిగ్రీ సర్టిఫికెట్ వస్తుందని? ఎవరా చెప్పుడేంటి నాక? చదువుల మీద పెద్ద సార్లు ఉంటారు కదా, వాళ్ళే చెప్పిర్రు. ఓహో,
యూజీసీ సార్లు చెప్పిండ్రు కదా యోగాల డిగ్రీ పీజీ కోర్సులు పెడుతున్నారని. గదేనా గదే అక్క, మేఘకు పెద్ద సార్ రాముల దేవ్ బాబనే గారు అక్క, నాకు డిరిగి ఇస్తారా అక్క? నాకు మస్తు వచ్చు మేఘానా 2 మేకలు ఇస్తాడు, మేపకపో. చేన్ల పుట్టల పొంటి తిరిగిన గుణం ఓనిచ్చుకోడు. పీజీ కోర్సులు పెడతామని చెప్పింది కానీ ఇంకా పెట్టలేదు తమ్మి. పెట్టినాకనే తెచ్చుకుంటా అక్క. అక్క డిగ్రీ సర్టిఫికేట్ ఏడిస్తారో జల్దీ చెప్పక్క, నేను మళ్ళీ పోలీస్ కావాలి మళ్ళా. ఒరే బాబు, యోగా డిగ్రీ చేస్తే పోలీస్ అవ్వుడు, కానిస్టేబుల్ అవ్వుడు, అకౌంటెంట్ అవ్వుడు ఉండదు. యోగా డిగ్రీ వస్తే నువ్వు మళ్ళా యోగానే నేర్పాలి తమ్మి. ఓ బిత్తిరక్క, నీకేమో ఎరుకున్నది తెలిసిన వాళ్ళని కూడా చేయనియవు నువ్వు అయితే. అది కాదురా బాబు, ఇగో ఇప్పుడు పాటలు నేర్చుకున్న వాళ్ళకు కలెక్టర్ కొలువిస్తారా, డాన్స్ నేర్చుకున్న వాళ్ళకు ఎస్ఐ కొలువిస్తారా, ఆటలు నేర్చుకున్న వాళ్ళకి పీఈటీ కొలువు ఇచ్చినట్టు యోగా నేర్చుకున్న వాళ్ళకు యోగాకు సంబంధించిన కొలువులే ఇస్తారు, వేరే కొలువులు ఇయ్యరు సత్తి. అబ్బా, మేఘాల డిరిగి ఇస్తున్నాను అంటే మంచిగా పోలీస్ అయిరం అనుకున్నా కానీ అన్ని డిరిగీలు ఒకటి కాదంట. ఉత్తగానన్నా చేసుకున్నా నేను, దుమ్మాటి పాడైంది. కోడి పుంజులు కుకురుకు అని కూస్తుంటే ఊర్లల్లా ఊర పిచ్చుకలు కిచ్ 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 అంటే తెల్లారిందన గప్పుడు అందరు లేస్టోళ్ళు. ఇప్పుడున్న ఎగవి చూద్దామన్న ఒక్క పిట్టె కనిపిస్తలేదు. గొడ్లు మేకలు మేపనీకి పోయినప్పుడు అడవులల్లా తీరొక్క జీవరాశిని చూస్తోళ్ళం, మరి ఇప్పుడు కనిపిస్తున్నాయా? పులులు, ఏనుగులు, ఇప్పుడు ఇవన్నీ మనం జూలకోయి చూస్తున్నాం, లేకుంటే సర్కస్లల్లా చూస్తున్నాం. కానీ నిజంగా అడవులలో ఇవన్నీ చూస్తున్నామా? మూగజీవి మనిషి కంట కనవడుడే పాపం కథం చేసేస్తున్నారు. అప్పుడప్పుడు గాచారం మంచిగా లేక గిసొంటోళ్ళు దొరికినప్పుడు గిసొంటి అన్ని బయటకు వస్తుంటాయి. బతకనియరు, ఈ భూమి మీద ఏ జీవరాశిని బతకనిచ్చేటట్లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలా జింకను కాల్చి చంపిండ్రు, ఎవ్వరికి తెలవద్దని సప్పలు పొతం చేసి పోగులేసిండ్రు. సూస్టోళ్లకు మేక మటన్ లెక్కనే కొట్టేటట్టు 7 కాడికి నరికి పెట్టిండ్రు. ఈ పెద్ద కాలేజీలా తుపాకుల గురి నేర్చుకునే మైదానం ఉంటది. పెద్ద అడవి లెక్కనే ఉండే వరకు ఇండ్ల అడవి పందులు, జింకలు కూడా తిరుగుతుంటాయి. అందులో పనిచేసే ఈ గురి మాస్టరు 2 సెక్యూరిటీలు కలిసి జింకకు సూటి పెట్టిండ్రు. గీ ముచ్చట ఎవలో పోలీసు వాళ్ళ సేవలు ఊదే వరకు కూర పొయ్యకుంటయింది. మన చట్టాల ప్రకారం జింకను సంపుడు పెద్ద తప్పు కాబట్టి పోలీసు వాళ్ళు అరెస్టు చేసిండ్రు. అయినా మనమెందుకురా అయ్యా జింకలను షికారు చేసుడు? లీడర్ యాక్టర్లు ఉండంగా వాళ్ళు చేయాల్సిన పనిని మీరు చేస్తే ఎట్లా? ఇంకా నయం, తింటే కడుపులకు పోయిన బొక్కలను కూడా లెక్క పెట్టేటోళ్ళు. మనం చేస్తున్న అభివృద్ధిలో భాగంగా జింకలు, నెమళ్ళు, కుందేళ్లు, పక్షులు, సమస్త జీవికోటి అవే మాయమైతాయి. ఇంకా సెపరేట్ గా గురిపెట్టి సంపుడు దేనికి చెప్పుండ్రి? అబ్బబ్బబ్బబ్బా, తీరొక్క పూల చెట్లు. నాకైతే అన్ని చెట్ల కాడ నిలబడి పోటువలు దిగాలనిపించింది. కానీ ఏం చేస్తాం, టైం లేదు. చక్కని పార్కులు, వాటర్ ఫౌంటైన్లు, పెద్ద పెద్ద చెట్లు. నేనైతే మర్రుడలతోని చిన్న ఉన్నప్పుడు ఉయ్యాలలుగిన గవన్నీ గుర్తుకొచ్చినాయి. సాయంత్రం కాగానే గేట్లు మూస్తారు, లేకుంటేనా రాత్రి కూడా ఆడనే ఉండి లైట్లు వేసినాక ఇంకెంత అందంగా ఉంటుందో చూసొద్దును. నేను నిన్ననే పోయొచ్చిన. అరే సావిత్రి ఏంది ఒకటే ఊరిస్తుంది కానీ గదేనో చెప్పలేదు అని అంటురా. చూడండి, రాష్ట్రపతి బంగ్లాను చూడాలంటే ఢిల్లీకి పోవాలి అని అనుకుంటారు కదా అందరూ. కానీ మన పట్నంలా బొల్లారం కాడ కూడా ఉన్నది. మొన్ననే చలికాలం చుట్టం లెక్కచ్చి ఓ 10-12 రోజులు ఉండిపోయిండు ప్రణబ్ సారు. ఇప్పుడు దాన్ని చూస్తందుకు కుల్లా పెట్టిండ్రు. పచ్చటి పార్కు, తీరొక్క పూల చెట్లు, పార్కులు, పెద్ద పెద్ద మర్రి చెట్లు. అబ్బా, చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది కదా. వరేబా, మన్మరాన్లతో కలిసి షెట్టెక్కి పోట్వలు దిగుతుంది గీ నాయనమ్మ. ఓహో, గీ తాత ఊడలు పట్టుకొని ఉయ్యాలూగుతుండు. పైలేని తాతో షెట్టెక్కి కోతికో మాట్లాడుతున్నట్టున్నారు గీళ్ళు. అందరు సెల్ ఫోన్లల్లా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినట్టున్నారు. టిక్క పోట్వలు దిగుతుండ్రు. సెల్ఫీ పోట్వలు దిగేటోళ్ళు సెల్ఫీలు దిగుతుండ్రు. కొత్త పిక్నిక్ జాగా దొరికిందని మురిసిపోతున్నారు వచ్చిన వాళ్ళంతా. ఇక పోరగాళ్ళ ఆటలకైతే అంతే లేదు పోన్రి. మరి లోపట్టుకోయి చూద్దాం రండి ఎట్లుంటదో. అగో, న్యాల బొయ్యారంలకు పోయినట్టే ఉంది. లోపట్టుకోతే రాష్ట్రపతి సార్ ఉండే అర్రుంటదట. ఇగో వీళ్ళు కిటికీలకెళ్ళి లోపటికి తొంగి చూస్తుండ్రు. 10 తారీఖు దాకా తెరిచే ఉంటది. టికెట్ ఏం లేదు, పిరిగానే మోనిస్తారు లోపటికి. కాబట్టి వీళ్ళు చూసుకొని మీరు కూడా మీ పిల్ల జల్లని తీసుకొని ఓ పారి పోయిరండ్రి. ఎందుకంటే దేశంలో అందరికంటే పెద్ద మనిషి రాష్ట్రపతి సార్ ఉండే బంగ్లాలో తిరిగే భాగ్యం మనకే ఉన్నది కాబట్టి.
విశాఖపట్నంలో విశాఖ ఉత్సవాలను జరుగుతున్నాయి కదా, మీకు ఎరికే కదా. 3 రోజుల దాకా ఆటలు పాటలు డాన్స్లు మిమిక్రీలు అబ్బో సంబరం చేసిండ్రు. యాక్టర్లు లీడర్లు కళాకారులు ధూమ్ ధామ్ చేసి పెట్టిండ్రు. ఎంతమంది వచ్చినా ఒకెత్తు, ఆ ఒక్కళ్ళు రాకుంటే ఒకెత్తు అన్నట్టు అనిపించి విశాఖ ఉత్సవ పండుగ చేసేటోళ్ళు ఆఖరినాడు ఆ సారి తోలుకొచ్చిండ్రు. మరి ఆ సారి వచ్చినాక ఎట్లుంటుంది చూసుకోండి మీరే. బాలకిష్టి సారు అబ్బా లాల్ చేసుకొని కుడి చేతులు ఏబట్టి 2 ఏళ్ళు చూపించుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారా? వచ్చుడే బుగ్గలు గాలకిడ్చిండు. పోరగాన్లకి ఇస్తే ఏం బాగునో ఆడుకుందరు మంచిగా. బాలయ్య సార్ వచ్చిందంటే డైలాగులు ఫ్యాలాల లెక్కనే ఎగుతాయి, మాటలు రేగు ఫన్ల లెక్కనే రాలుతాయి. బాలకిష్టి సారు ఇటేటి వచ్చి నిలబడి చెప్పుర్రిగా. అమ్మో బాలయ్య సారు భాషలో చెప్తుండు, నాకైతే అర్థమే అయితలేదు. ముందుగానే గట్ల చెప్తా అయిపోయేది కదా, భాషలో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్పారు ఎందుకు సారు ఉత్తగానే. అవ్వా కాలుష్యమాయ కానీ ఈ మందిలో చెప్తే ఇజ్జత్ పోతుంది కదా సారు. సిగరెట్ కొనుక్కొని పైసలు లేవా నీ తానా? ఏమో గఫాడు చుట్ట తాగుతా అంటున్నావు. బీడికాటలు అయితే మన ఆయన తాను మస్తుండేటి. ఏంటిది? ఆరోగ్యం కోసము కుతికే కోసం చుట్ట తాగుతున్నారు. చుట్ట గురించి ఫిట్టే కథలు మస్తు చెప్పినావు కానీ బాలయ్య సారు ఇంకేమైనా డైలాగులు చెప్తావేమో అనుకుంటే కథలు చెప్తున్నావు. మొత్తం చూపించారంటే నేల మీద నీ చోటుకి క్యాబినెట్ లో పోస్ట్కి అసెంబ్లీలో సీట్ కూడా ఆలస్యంగా పోతావు. సినిమాలల్లో తోడలు కొట్టాలన్నా బయట డైలాగులు కొట్టాలన్నా బాలయ్య సార్ తోటే అవుతుంది. అట్లనే తింటే బూరెలే తినాలి, చూస్తే బాలకిష్టి సారు సినిమానే చూడాలి, ఇంటే సార్ డైలాగులే వినాలి కదా. అబ్బబ్బబ్బబ్బా ఏం జనం మోసమర్రకుంటున్నారు. ఏడా అని అనుకుంటురా? ఇంకేడులా మన కొమ్రెల్లి మల్లన్న గుడికాడా ఇప్పుడు మల్లన్న లగ్గం కదా, మస్తు మంది వచ్చిండ్రు. అసలే సీఎం సారు సొంతూరు సిద్దిపేటకు దగ్గర ఉన్న దేవుడాయే, మర్యాదల తేడా వస్తే మాట రాదా? కోర మీసాల మల్లన్న కోపం చేయకుండా చూడ చక్కగా లగ్గమయ్యేదాకుండిపోయిండ్రు మంత్రి సార్లు. హగో చూస్తున్నారా, బండ సోరకలు ఎల్సిన కోర మిసాల కొమ్రెల్లి మల్లన్న దేవుణ్ణి ఐతారం పొద్దుగాల 10 గొట్టంగా బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మలతోని పంతుళ్ళు మంత్రాలు చదవంగా ఒగ్గోళ్ళు డోలు జగ్గు సప్పులు జయంగా పచ్చటి పందిట్ల పబ్బతి పట్టి లగ్గం చేసిండ్రు అయ్యవార్లు. దేవుళ్ళు గుళ్ళ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారు సర్కార్ తరపున దేవుళ్లకు పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు నెత్తి మీద పెట్టుకొని వచ్చి దేవుని లగ్గమయ్యేదాకా మండపంలోనే కూసున్నారు. అగో అటెంక అయ్యగారు సార్ల దగ్గరకు వచ్చి సారు దేవుని కాడికి ఒక్క పొద్దుతోనే వచ్చిండ్రా అని అడిగినట్టున్నారు. అవును అన్నట్టే తలకాయ ఊపిండ్రు సార్లు. ఆయనత పంతుళ్ళు మంత్రుల చేతుల్లో శాల్వాలు పెట్టి సన్మానం చేసి అగో ఒగ్గుపట్నం కాడికి తోలుకొచ్చిండ్రు. ఆఖర్ల సార్లకు కంకణాలు తొడిగి దేవుని ప్రసాదాలు చేతిలో పెట్టి సాగదోలిండ్రు. కొమ్రెల్లి మల్లన్న కళ్యాణం చూడనోళ్ళు ఎవ్వలన్నుంటే మళ్ళొక్క పారి మంచిగా చూసుకోండ్రి. వరంగల్ల పాదం మోపిండు సీఎం సారు, అప్పుడే సురువైనై ఐతయాగం ఫలితాలు. బట్టలు కావాలంటున్న చంద్రాలు సారు, మొన్ననే పెడతాం కదా అని యాద్ చేసిన తీన్మారోళ్ళు. మల్లన్న లగ్గానికి సర్కార్ తలంబ్రాలు, మంచిగియ్యాలే కొమరెల్లి మల్లన్న వరాలు. దత్తన్న కిషన్ అన్నల మీద కవితక్క పందెం, ఎవరు గెలుస్తారో చూడాలంటున్న జనం. ఆసనమేసి డిగ్రీ తెచ్చుకుంటా అంటున్న సత్తి. అప్పుడు సత్తిగాడేమో 7వ తరగతి చదివినంత అని డఫ్ సాటిఫ్ కొట్టి చెప్పినావు కదా అక్క. ఇప్పుడేమో సత్తిగానికి డిగ్రీ సర్టిఫికెట్ దొరుకుతుంది. చెప్పుకో ఇక అందరికి
చూసేసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.